రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నిన్ను విడువను, నిన్నెడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. భక్తుడి విధంగా అంటున్నాడు, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచిన వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను, క్రూరత్వం వెలగ్రకు వారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదనన్న నమ్మకం నాకు లేనిడలా నేనేమవుదును. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకునుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. సహోదరి సహోదరులారా, తుదకి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలైనగా మనం పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ, ఆకాశమండలమున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబెట్టుకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షులెదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవింపుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారాలను చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వారు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్ను విడువను, నిన్నెన్నడను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని, ఒక నాయకునికి లేదా పిల్లలకు ఉండవలసిన ముఖ్యమైన లక్షణం విధేయత చూపడం అని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము ధైర్యము తెచ్చుకొని మా హృదయమును నిబ్బరముగా ఉంచుకుంటూ అన్ని విషయముల్లోనూ నీకు లోబడి వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము మెలకువగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండి పౌరుషము గల వారమై ఉండి బలవంతులమై ఉండి మేము చేయు కార్యములన్నీ ప్రేమతో చేసేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మీరే మాకు వివేకమును అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.